అందరికీ. మరి మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా! మరి సంవత్సరం అంతా మామిడికాయలు తినాలనిపిస్తే ఇలా అయితే తాండ్ర అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసే ఈ మామిడి తాండ్రి మనం కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! మరి ముందైతే ఫుల్ వీడియో అయితే చూసండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేనైతే ఇలా 4 మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. తీసుకుని అవన్నీ కూడా ఇలాగా పైన పీల్ తీసేసుకున్న తర్వాత ముక్కలుగా కోసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జునైతే ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఇదిగోండి మిక్సీ పట్టుకున్న ఈ మామిడి పండు గుజ్జు అంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసాం కదా, ఇందులోనైతే మళ్ళీ ఒక హాఫ్ కప్ అయితే పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత గరిటెతో నిదానంగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మరి మామిడి పళ్ళు సీజన్ అయిపోతుందని బాధపడకుండా ఇంట్లోనే ఇలా మామిడి పండ్లతో తాండ్ర ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా తినొచ్చు, నిల్వ కూడా ఉంటుంది. నేను చేసినట్టు మీరు కూడా చేసుకున్నారంటే మామిడి పళ్ళు తాండ్రి బయట కొనవసరం లేదు. మరి బయట తాండ్రలో పురుగులు పట్టినవి వేస్తారు, లేదంటే కుళ్ళిపోని కూడా వేసేస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇలా ఫ్రెష్ మామిడికాయలతోటి మనం చేసుకుంటే ఇంట్లోనే చక్కగా పిల్లలు పెద్దలు కూడా చక్కగా తినొచ్చు కదా. మరి పిల్లలు ఎంతో ఇష్టపడి ఈ మామిడి తాండ్రి మరి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇలా పిల్లలకైతే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ మామిడికాయ గుజ్జు సగం ఉడికిన తర్వాత అయితే ఒక నిమ్మ చెక్కనైతే ఇలా పిండేసుకుని వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఇలా గరిటెతో మెల్లగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఇంక ఇందులోనే ఏమి వేయవసరం లేదండి. ఇంకా ఏమన్నా వేయాలనుకుని వేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఇలా పంచదార నిమ్మరసంతో ఇలా ఉడికించేసుకోవాలి. పంచదార స్వీట్ సరిపోతుంది మనం వేసుకున్నదే. ఈ విధంగా అయితే సన్న మంట మీద అయితే ఇలా ఉడికించుకోవాలి నిదానంగానే. ఇలా మనం ఎంత బాగా ఉడికిందో అంత మామిడి తాండ్ర చాలా బాగా వస్తుందండి. నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అయితే కలుపుతూ ఉడికించుకోండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమని మామిడి తాండ్ర అంటే, మీకు మామిడి తాండ్ర అంటే ఇష్టమైతే వెంటనే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలా మరి మీరు కూడా ఉడికించుకుంటారు కదా. ఈ విధంగా అయితే ఉడికిపోయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకుని మనం ఎందులో అయితే మామిడి తాండ్ర వేయాలనుకున్నాం ఆ ప్లేట్లకైతే ఈ విధంగా అయితే నెయ్యి పామేసుకోవాలి. ఇలా పామిన తర్వాత ఇదిగోండి మామిడి గుజ్జు వేసి చల్లారింది కదా, మామిడి గుజ్జు వేసి ఇలాగ లేయర్ లాగా వేసుకోవాలండి. బాగా మందంగా వేసుకోవాలి. మందంగా రావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా వేసుకున్నా సరిపోతుంది. ఒక ప్లేట్లోనేమో పలచగా వేసాను, ఒక చిన్న గిన్నెలో అయితే మందంగా వేసాను. ఈ రెండు తాండ్రలకి డిఫరెంట్ అయితే చూద్దరు కానీ మీరు. ఇదిగోండి ఇలా 3 రోజులు ఎండలో పెట్టామంటే మనకు మామిడి తాండ్ర అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. మందంగా వేసింది కూడా చక్కగా ఎండిపోయింది, అలాగే పలచగా వేసింది కూడా ఎండిపోయింది. మరి తీసే ముందు చాకుతోటి కొంచెం ఇలాగంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూసారు కదా మామిడి తాండ్ర ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా బాగా వచ్చింది కదా. మరి ఇప్పుడు దీన్ని కూడా తీద్దాము. పలచగా వేసింది కూడా ఎలా వస్తుంది చూడండి. పలచగా వేసినా కూడా మందంగా వేసినా కూడా చక్కగా ఎండిపోతుంది, అలాగే ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్లలోంచి. ఎందుకంటే నెయ్యి వేసాం కదా మనం, నెయ్యి అయితే ప్లేట్లకి కొంచెం రాసుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది కూడా చాలా బాగా వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్కగా ముక్కలైనది కోసేసుకోవచ్చు. మీరు ఎలా తినాలనుకుంటే అలా కోసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే కోస్తున్నాను మీకు చూపించడానికి. మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఈ వీడియో చూసి మామిడి తాండ్ర అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మరి సంవత్సరం అంతా నాకైతే చాలా మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి, అందుకనే నేనైతే తాండ్ర కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగే మామిడికాయలతోటి చాలా వీడియోలు అయితే చేసే మా ఛానల్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి కదా. మనం బయట కొనే మామిడి తాండ్ర మరి వాళ్ళు ఎలా చేస్తారో చూడలేదు కదా, చూడడం కాబట్టి మనం తినేస్తాం. మరి ఇంట్లోనే చేసుకుంటే మనం ఏమీ కలవకుండా కుళ్ళిపోయిన మామిడికాయలు అవి ఏమి వేయకుండా మనం ఇంట్లోనే ఇలా చక్కగా ఈజీగా మామిడి తాండ్ర చేసుకొని ఇలాగ పలచగానే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా
మందంగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా వీడియోలను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దామండి. మరి అందరికీ బాయ్ అండి.